పాల తారీఖులు, అలసందల వడ, తర్వాత పల్లీ చట్నీ, రాగి సంగటి, సొరకాయ పులుసు, గోంగూర పండుమిర్చి రైసు, ఆవకాయ రైసు, జాక్ ఫ్రూట్ బిర్యానీ. మహానాడు అంటేనే ముఖ్యంగా చెప్పుకునే వాటిల్లో ఇక్కడ తయారయ్యే వంటలు చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు కదా జనరల్గా అతిథులు, నాయకులు, అలాంటి వాళ్ళకి ఏమేమి వడ్డిస్తారు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే ఉంటుంది. ప్రస్తుతం మహానాడులో ఏమేమి వడ్డించారు, ఎలాంటి వంటలు పెట్టారు అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్న సిఆర్ కేశవరావు గారు ఉన్నారు. ఆయన అక్కడ గ్రీన్లాండ్కి సంబంధించినటువంటి క్యాటరింగ్స్కి ఆయన అధిపతి. సార్ ఏంటి సార్ ఏమేమి చేశారు మహానాడు ఈసారి? మహానాడికి మార్నింగ్ ఇడ్లీలు పెట్టి, నెక్స్ట్ దోశలు వేసాం, వడ వేసాం, మైసూర్ బజ్జీ వేసాం, టమాటా బాత్, ఇంకా చట్నీలు, కాఫీ చేయని మామూలు. నెక్స్ట్ మీకు భోజనానికి వచ్చేసరికి పాల తారీఖులు, అలసందల వడ, తర్వాత పల్లీ చట్నీ, రాగి సంగటి, సొరకాయ పులుసు, గోంగూర పండుమిర్చి రైసు, ఆవకాయ రైసు, జాక్ ఫ్రూట్ బిర్యానీ, తర్వాత కుర్మా, రైతా, మన ఉలవచారు, క్రీమ్, సాంబారు, రసం, తర్వాత వచ్చి మీకు బెండకాయ కొబ్బరి జీడిపప్పు ఫ్రై, గుత్తి వంకాయ కర్రీ, తర్వాత ఆలు అల్లం మిర్చి ఫ్రై, ఇంకా బీరకాయ చట్నీ, మెంతి మజ్జి కొట్టి పెట్టించాం, పెసరప్పడం, వడియాలు, ఊరమిర్చి, పెరుగు, ఐస్ క్రీమ్. మొత్తం ఎన్ని రకాలు పెడతారు సార్? ఇప్పుడు మొత్తం మనకి దగ్గరగా మీకు 13, 26 ఉన్నాయి సార్. నిన్న 26 నిన్న పెట్టి అంటే నిన్న పెట్టి వాటి పెడతాం. అది కదా మారిపోద్ది, మెనూ మారిపోద్ది. మెనూ మారిపోతుంది. నిన్న స్వీట్ అది పెట్టాం, మనం పంపికిన్ హల్వా పెట్టాం, వాళ్ళు పాల తాలికలు పెట్టాం. అట్లా నిన్నటిది వాళ్ళు కూడా పెట్టాం. జనరల్గా ఎవరు డిజైన్ చేస్తారు సార్ ఏమేమి వండాలి, మెనూలో ఏమి ఉండాలి అనేది? వాళ్ళు ఒక సజెషన్ ఇస్తారు మనకి, ఇప్పుడు దాని తగ్గట్టు మనం చేస్తాం. నిన్న రామారావు గారు జయంతి, ఆయనకి పాల తారీఖులు బాగా ఇష్టం. అందుకని పాల తారీఖులు, వడ, అలసందల వడలు ఆయనకి ఇష్టం పెట్టారు. వాళ్ళు జనరల్గా ఆయనకు నాన్ వెజ్ బాగా ఇష్టం కదా, నాన్ వెజ్ పెట్టరా? నాన్ వెజ్ పెట్టా వద్దనుకున్నారు. అంటే ఈసారి ఏ మహానాడు పెడుతుంటారు ఎప్పుడు, ఈసారి నాన్ వెజ్ పెట్టా. మరి ఎందుకు పెట్టాలో తెలియదు మనకు కూడా తెలియదు. అంటే వాళ్ళు చెప్పేది మనం చేయాలి కదా. జనరల్గా ఎన్ని రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది సార్? అంటే ఎంతమంది వండాలి ఏంటి అనేది? నాకు 4 రోజుల ముందే చెప్పారు. అంటే యాక్చువల్ ముందు నెల్లూరు ప్లాన్ చేశారు కదా, నెల్లూరు లేకుండా ఇక్కడే వచ్చింది, దానివల్ల చేంజ్ వచ్చింది. నెల్లూరు అయితే ఎంతమంది కొంటాల్సి వచ్చేదండి? అక్కడ 60-70 వేలు ఉంటారండి, ఈజీగా 50,000, 60,000 ఉంటారు ప్రతిరోజు. అది 2-3 అది కూడా అక్కడ 3 రోజులు నడిచేది. మరి అక్కడ పెట్టుకుని ఇక్కడ 2 రోజులతో ముగించేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది కొంటున్నారు సార్? వాళ్ళ దగ్గర 4,000, 5,000 ఉంటారండి. వాళ్ళు అంతమంది ఉంటారు అంటే మహానాడు తక్కువ మందితో జరుగుతుంది. నిన్న తక్కువనే వచ్చేస్తున్నారు జనాలు, వచ్చేస్తారు, పెట్టక తప్పదు కదా. వాళ్ళు యాక్చువల్గా ముందు 1,500 2 రోజుల్లో పడుతున్నారండి. నిన్న కూడా జనం బాగా పెరిగిపోయారు. అవన్నీ చూసి అతను డిస్కస్ చేసుకుని ఎక్కువ పెడదామని చెప్పారు, ఎక్కువ పెట్టారు. ఇవాళ 4,000, 5,000 మీకు అడ్జస్ట్ అయిపోయింది. రెగ్యులర్గా మీరే చేస్తుంటారా? కాబట్టి రెగ్యులర్ ఏం కాదండి. మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర కూడా మేము చేసాం 2014లో, జగబేట టు విజయవాడ. ఈ క్వాలిటీ చెక్ అదంతా మీరే చూసుకుంటుంటారు? అంతా మీరు చూస్తారు సార్, అంతా మీరే చూస్తారు. బట్ ఫస్ట్ టైం పూర్తి వేసేంత జరగడం, పూర్తి వేసేంత జరగడం. వంటలకి ఎలా ఉంది సార్, రెస్పాన్స్ ఎలా ఉంది? నేను చాలా బాగున్నాను. అందరూ నేను తిన్న వాళ్ళందరూ మినిస్టర్ సహా అందరూ చాలా బాగుందని చెప్పి వెళ్ళారు. అసలు అద్భుతంగా పోయినారు. చంద్రబాబు గారు కూడా మీరే మేము చేస్తుంటాం, కానీ ఎక్కువ తెలియదు. ఇవాళ వస్తారన్నారు, భోజనాలు వస్తారు. ఇవాళ లాస్ట్ డే కదా వస్తారని అన్నారు. జనరల్గా ఏం ఇష్టంగా తింటారు సార్ ఆయన? మామూలుగా అయితే గారెలు ఎక్కువ తింటారు సార్, పాలదాన్ని బాగా తింటారు, అది పూర్ణాలు తింటారు, తర్వాత గారి నాటుకోడి తింటారు. మరి వాళ్ళు నాన్ వెజ్ పెట్టలేదు కదా. ఎంతమంది ఉంటారు సార్ వర్కర్స్ మా దగ్గర? అటు మీకు 150 మంది ఉన్నారు సార్. అట్టోడు కానీ, సప్లైస్ కానీ, ఈ స్టూడెంట్స్ కానీ అంతా. వీళ్ళందరూ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ బయట నుంచి తీసుకుంటారు? రెగ్యులర్ మన సూపర్వైజర్స్ ఆడు కొంతమంది మన దగ్గర 15-20 మంది ఉంటామండి. అంతా బయట నుంచి తీసుకురావట్లేదు. అంతా అంటే ఆంధ్ర ఫేవరే ఉంటుందా, తెలంగాణ? ఆంధ్ర అంతా ఆంధ్రానే. అదే ఉలవచారు అయినా వాళ్ళకి ఇష్టం, కానీ బయట వాళ్ళు కూడా అంటే మన ఉలవచారులు, మన స్వీట్లు, మన ఇవి ఎక్కువ తింటారు సార్. మన ఆంధ్ర అంటే అందరికి ఫేమస్ భోజనం దగ్గర. ఇప్పుడు నార్త్ ఇండియన్స్, బెంగాలీ వాళ్ళు వాళ్ళందరూ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, మన స్వీట్లు, మన రోటీలు అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ కూడా. వాళ్ళు అయ్యే ఎక్కువ తింటారు. మనం అక్కడ ఇడ్లీ దొరకదు అక్కడ.
Thank you.